హలో నమస్తే నమస్కారం వనక్కం అస్సలాం అలైకుం వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచులో ఒక సమ్మర్ స్పెషల్ అండి, రంజాన్ స్పెషల్ కూడా చెప్పచ్చు. ఒక సూపర్ డూపర్ మ్యాంగో కస్టర్డ్ డెసర్ట్ అండి. చాలా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సమ్మర్కి ఒక కూల్ డౌన్ రెసిపీ అండి. దీనికి ఏమేమి కావాలి, ఎలా చెయ్యాలి అన్నీ మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. మన మ్యాంగో కస్టర్డ్ డెసర్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 2 ఫ్రెష్ మ్యాంగోస్ పెట్టుకున్నాను. సో ఒక మ్యాంగో నుంచి మనం పళ్ళు తీసుకుంటాము, ఇంకొక మ్యాంగో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. యాపిల్ కూడా స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. 2 బెనానాస్ పెట్టుకున్నాను, అవి కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అది కాకుండా మనకు డ్రై ఫ్రూట్స్ ఉంది. బాదాం ఒక టేబుల్ స్పూను, అంటే ఒక 15 బాదాం ఉంది. క్యాష్యూ నట్ ఒక 15 నంబర్స్, మళ్ళీ గ్రేప్స్, డ్రై గ్రేప్స్ కూడా ఒక 15-20 నంబర్స్ తీసుకున్నాను. అది కాకుండా వెనిలా కస్టర్డ్ మనకు ఒక 2 టేబుల్ స్పూను, షుగర్ ఒక 200 గ్రామ్ కావాలి. దీంతో పాటు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఒక 1/2 లీటర్ మిల్క్. సో ఇవి పెట్టుకొని మనము ఒక టేస్టీ యమ్మీ మ్యాంగో కస్టర్డ్ డెసర్ట్ చేయొచ్చు. సో మన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకున్నామండి. ఫ్రూట్స్ అంతా చాప్ చేసుకుందాము, మ్యాంగో పల్ప్ కూడా చేసి పెట్టుకుందాము, డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఈ కస్టర్డ్ని, వెనిలా కస్టర్డ్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, దీన్ని మనము కోల్డ్ మిల్క్లో బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది కోల్డ్ మిల్క్గా ఉండాలండి. వామ్ మిల్క్ వేస్తే కస్టర్డ్ గడ్డలైపోతుంది, అది సరిగా అవ్వదన్నమాట. పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన కస్టర్డ్ పౌడర్ బాగా మిల్క్తో కలిసిపోయించండి, ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. నెక్స్ట్ ప్రొసీజరు, మనము 1/2 లీటర్ మిల్క్ కడాయిలో పెట్టుకున్నామండి. సో ఇప్పుడు మనము మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ మనం మిల్క్లో కలుపుతున్నాం కదండి, అది కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా ఉడకనియాలి. సో చూసాం రండి ప్రొసీజర్స్. సో మిల్క్ బాగా బాయిల్ అవ్వాలండి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనము కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ చూసుకోండి మీరు. సో మిల్క్ బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ మిల్క్లో బాగా కరిగిపోయిన తర్వాత మనము కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా కరిగిపోయిందండి, మిల్క్ కూడా బాగా ఉడుకుతుంది. ఈ టైంలో కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, దాన్ని మెల్లగా యాడ్ చేసుకొని కలుపుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడే అది బాగా కలుస్తుంది అన్నమాట. సో కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనము కలుపుతానే ఉండాలి, ఎందుకంటే అది గడ్డలు కట్టేస్తుంది కాబట్టి బాగా కరెక్ట్గా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది. సో మన కస్టర్డ్ పౌడర్ మిల్క్తో పాటు బాగా ఉడికింది చూడండి. కన్సిస్టెన్సీ కూడా కొంచెము థిక్గా అవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేవాలి, ఎందుకంటే కూల్ అయిన తర్వాత ఇది ఇంకా గట్టిపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కొంచెం కూల్ డౌన్ చేయించుకోవాలి. కూల్ డౌన్ అయిన తర్వాత మనం దీంట్లో అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి 1 by 1. సో మన కస్టర్డ్ పౌడర్ మిల్క్లో వేసి బాగా ఉడకపెట్టి దాన్ని కూల్ డౌన్ చేసినాము. కూల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది ఒక అడిషనల్ టేస్ట్ ఇస్తుందండి ఈ ఎంటైర్ రెసిపీకి. సో మ్యాంగో పల్ప్ ఈజ్ మస్ట్ అనమాట. దాని తర్వాత బెనానా కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని కూడా మనం వేసుకునేస్తాము. యాపిల్ స్మాల్ పీసెస్ చేసుకున్నాము, అది కూడా వేసుకున్నాము. నెక్స్ట్ మ్యాంగో పీసెస్, యమ్మీ మ్యాంగోస్ కూడా అందులో వెళ్ళిపోతుంది. సో డ్రై ఫ్రూట్స్, బాదాం,
cashew nuts and dry grapes. సో ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుంటామండి. సో కంప్లీట్గా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సర్వింగ్ ముందు కూల్గా సర్వ్ చేసుకోవాలి. సో అన్నీ కలిసింది. ఇప్పుడు దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. మన కస్టర్డ్ మ్యాంగో డెసర్ట్ రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది చూడడానికే. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాం. సో యమ్మీ మ్యాంగో కస్టర్డ్ నా చేతికి వచ్చేసింది. కూల్గా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సూపర్ డూపర్ డెలిషియస్ ఉంది. మీరు ఇప్పుడే ట్రై చేయాలి. ఇదండి మన విజయ్ చేతి రుచిలో ఒక సూపర్ డూపర్ సమ్మర్ కూల్ రెసిపీ. మీరు కూడా ఇప్పుడే దీన్ని తయారు చేసి మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.